పవనన్న, మేమంట ఆంధ్ర వాళ్ళం అమాయకులం. మా దగ్గర నువ్వెన్ని చేసినా అయ్యో మా పవన్ అనుకుంటాం. కానీ తెలంగాణ వాళ్ళు అలా కాదన్నా, జాగ్రత్త. మా దగ్గర కులం గుంపటి పెట్టావు, కులాల మధ్యన సిచ్చు పెట్టావు, లేనిపోని అబద్ధాలు చెప్పావు, అది చేస్తా ఇది చేసేస్తా అని ఆడబిడ్డను అడ్డబెట్టుకొని అధికారంలోకి వచ్చావు. మళ్ళీ ఆడబిడ్డ అంటే ఎవరంటారేమో, పాపం చనిపోయిన సుగాలి ప్రీతి అడ్డుపెట్టుకొని అధికారం సంపాదించుకున్నావు. 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారం సంపాదించుకున్నావు. చేసుకున్నవాడు కుదురుగా ఉండకుండా ఎందుకన్నా ఆత్మాభిమానంతో కష్టపడి తెలంగాణ సంపాదించుకున్న తెలంగాణ తమ్ముళ్ళ మీదకి వెళ్ళి కూడా నువ్వు బురద జల్లాలని చూస్తున్నావు. వాళ్ళ మధ్యన కూడా కులం కుంపటి పెట్టి మతాల రొచ్చు నాటి వాళ్ళని కూడా విడదీయాలనే ప్రయత్నం ఎందుకన్నా అంత దుర్బుద్ధి నీకు? ఏం చేశారు చెప్పు? నిన్ను ఈ ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ వాళ్ళు కానీ అంటే తెలుగు మాట్లాడే వాళ్ళు నీకు నచ్చరా ఏంటి? కలిసి ఉంటే వాళ్ళని విడదీసి అలా ముక్కల కింద ఏమన్నా? ఆంధ్ర వాళ్ళు అంటే అమాయకులు కాబట్టి నువ్వేం చెప్పినా నీ వెనకాల గొర్రెల్లా వస్తున్నాం మేము. కానీ తెలంగాణ వాళ్ళు అది కాదుగా, పొట్టెళ్ళు లాంటి వాళ్ళు. తేడా వస్తే ఎగ్గిరి గుద్దుతారు, ఎక్కడ పడతావో కూడా తెలియదన్నా. ఆలోచించుకో. మమ్మల్ని వాడుకున్నట్టు, మమ్మల్ని అన్నట్టు, మమ్మల్ని వేధించినట్టు, మమ్మల్ని విడదీసినట్టు, మా మధ్యన గొడవెట్టినట్టు తెలంగాణలో కూడా ప్రయత్నం చేయకన్నా. వాళ్ళన్న ప్రశాంతంగా ఉన్నాయి, అన్నతమ్ముల్లా కలిసి ఉంటున్నాం. విడదీయకు తెలంగాణ ఆంధ్రాని. తెలంగాణ ఆంధ్ర కాదు, తెలుగుతనం ఒకటే ఇక్కడ మాకు. ఒక ఇంట్లో 2 గదులు ఉంటాయి, ఒకటి చిన్న బెడ్రూము, రెండోది పెద్ద బెడ్రూము అన్నది మాత్రం అదొక ఇల్లు కాదుగా. మాది అంతే, తెలుగు వాళ్ళం మేము. ఒకటి ఆంధ్ర, ఇంకోటి తెలంగాణ. 2 భాగాలు మాత్రమే తెలుగులో, అంతేగాని 2 ప్రాంతాలు 2 ఖండాలు కాదు. నువ్వు మధ్యలో గోడ కట్టే ప్రయత్నం చేయకన్నా, నీ స్వార్థం కోసం. గెలిసావుగా, ఏదోటి చేయి, జనానికి నచ్చితే టెస్ట్ ఓటేస్తారు. అంతేగాని ఇలాంటి పాడు పనులు చేసి విడగొట్టేసి ఏదేదో చేసేయాలని మొత్తం సర్వనాశనం మాత్రం చేయకన్నా.